హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024 కి సంబంధించి ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3 ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కి సంబంధించి రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఒకవేళ రిపోర్టింగ్ అనేది చేయకపోతే ఏంటి, అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అప్ టు రౌండ్ 2 వరకు జాయిన్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సో మీరు జాయిన్ అవ్వాలంటే స్టేట్లో రిజిగ్నేషన్ అనేది ఎలా ఇవ్వాలి, సో రిజిగ్నేషన్ అనేది ఒకవేళ ఇస్తే నెక్స్ట్ ఉన్న ప్రాసెస్ ఏంటనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. సో మీకు కంప్లీట్ మనకి ఫైనల్ రిజల్ట్ అనేది రాలేదు కాబట్టి మేము కట్ ఆఫ్స్ అనేవి అప్డేట్ చేయలేదు. ఒకవేళ కనుక మేము కట్ ఆఫ్స్ అనేవి అప్డేట్ చేస్తే మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్లో ఉంటుంది. సో విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ కావాలనుకున్నట్లయితే మీరు 1000 రూపీస్ అనేది పేమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఫర్ వెబ్సైట్ యాక్సెస్. లేదు సార్, మాకు స్టేట్ రౌండ్ 3 ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అండ్ ఆల్ ఇండియా కూడా రౌండ్ 4కి సంబంధించి డౌట్స్ ఉన్నాయి, మేము మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నామంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు మెసేజ్ చేయగానే మీకు బై డిఫాల్ట్ వచ్చేస్తుంది మెసేజ్, మెంటర్షిప్ మెసేజ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, సో లేదు అనుకుంటే మీరు ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి ఎంసీసీ నుంచి రౌండ్ 3 ఆల్ ఇండియా కూడా రిజల్ట్స్ అనేవి వచ్చేసింది. సో దాంతోపాటు నోటీస్ ఇచ్చారు. యాక్చువల్గా నిన్ననే మనకి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వాలి. సో ఇప్పటివరకు ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వలేదు. సో ఫైనల్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు. ఈ ఫైనల్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారని ఎవరి చేతిలో ఉండదు, వెయిట్ చేయడం తప్పించి వేరే ఆప్షన్ మన దగ్గర ఉండదు. సో ఈ రోజు రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మేబీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు చెక్ చేస్తూ ఉంటుండొచ్చు. ఓకేనా, సో ఇవన్నీ చూసి ఈ రోజు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇప్పుడు సార్, ఆల్ ఇండియా కూడా రౌండ్ 3కి సంబంధించిన మనకు పాజిటివ్ షిఫ్ట్ ఉందా నెగిటివ్ షిఫ్ట్ ఉందా అంటే, సో కొన్నిట్లలో పాజిటివ్ ఉంది, కొన్నిట్లలో నెగిటివ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీమ్లలో కొన్ని బ్రాంచెస్లలో పాజిటివ్ ఉంది, కొన్ని బ్రాంచెస్లో నెగిటివ్ ఉంది. సో మొత్తం కంప్లీట్గా ఓవరాల్గా నెగిటివ్, కంప్లీట్గా ఓవరాల్ పాజిటివ్ అయితే లేదు. సో ఎందుకంటే డిఎన్బిలు కానీ డీమ్డ్ కానీ సో రౌండ్కి వచ్చేసరికి బెటర్ ర్యాంక్స్ ఉంటేనే సీట్లు వస్తాయి. సో నార్మల్గా మీకు స్టేట్ డిగ్రీ డిప్లొమాస్ వచ్చేసరికి అయితే కొంచెం తగ్గొచ్చు, కానీ సో డీమ్లో కానీ డిఎన్బిలలో కానీ బెటర్ ర్యాంక్స్ అంటే మంచి ర్యాంకర్లకు మాత్రమే సీట్స్ అనేవి ఎవ్రీ రౌండ్కి మారుతూ ఉంటాయి. సో ఇదేంటంటే స్టేట్లలో చూసుకొని అక్కడ సీట్ రాకపోతే డిఎన్బికి, సో స్టేట్లలో చూసి అక్కడ సీట్ రాకపోతే డీమ్డ్కి ఇలా పెట్టే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఓవరాల్గా పాజిటివ్గా లేదు, ఓవరాల్గా నెగిటివ్గా అయితే లేదు. సార్ ఇప్పుడు మనకు ఏఐక్యూకి సంబంధించిన రౌండ్ 3లో సీట్ వచ్చింది సార్. ఇప్పుడు ఒకవేళ నేను జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది సార్ అంటే, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇది పోతుంది. అండ్ రౌండ్ 4 సంబంధించిన ఏఐక్యూకి మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, సో ఇప్పుడు మీరు వదులుకుంటే మీరు సీటు పోతుంది, డబ్బులు పోతాయి, ఏఐక్యూ రౌండ్ 4కి మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. లేదు సార్, ఒకవేళ నేను ఏఐక్యూ రౌండ్ 3లో రిపోర్ట్ చేశాను, రిపోర్ట్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే, అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ స్టేట్స్ అయినా సెంట్రల్ అయినా కన్నర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా వన్స్ ఏఐక్యూని మీరు రిపోర్ట్ చేశారు అంటే ఇంకా అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ దేనికి ఎలిజిబిలిటీ గారు. సో జాయిన్ అయినా ఎలిజిబిలిటీ ఉండదు, జాయిన్ అవ్వకపోయినా కూడా ఎలిజిబిలిటీ ఉండదు. సో జాయిన్ అయితే దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో అది రీఫండ్ అవుతుంది. సో జాయిన్ అవ్వకపోతే మాత్రం సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది, దాంతోపాటు రౌండ్ 4కి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది పోతుంది. ఓకేనా, సో ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకేంటంటే తెలుగు వాళ్ళకి సంబంధించి ఏపీలో అండ్ టీఎస్లో రౌండ్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ మనకు రౌండ్ 3 స్టార్ట్ అయింది ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి. ఓకేనా, నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇన్ సర్వీసెస్ క్యాండిడేట్ సంబంధించిన ఏదైతే ఉందో మనకు రౌండ్ 3 మాపప్ అనేది కండక్ట్ చేసి వాళ్ళకి రిజల్ట్ ఇచ్చిన తర్వాత సో వాళ్ళకి సంబంధించి ఏమైనా సీట్లు ఉంటే సో మనకు స్టేట్లో వాటిని కన్వర్ట్ చేసి, ఓకేనా, నాన్ సర్వీస్కి కన్వర్ట్ చేసి అప్పుడు నాన్ సర్వీస్లో రౌండ్ 3 అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకు ఏఐక్యూ రౌండ్ 3కి మన స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు జాయిన్ అవ్వాలంటే రూల్ ఏంటి సార్ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐక్యూకి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ అలాట్మెంట్ రావాలి, దాంతోపాటు అలాట్మెంట్ లెటర్ అనేది రావాలి. ఓకేనా, అలాట్మెంట్ లెటర్ రావాలి. సో ఇప్పుడు అలాట్మెంట్ లెటర్ అనేది వచ్చినప్పుడు సో మన స్టేట్లో తెలంగాణలో డైరెక్ట్గా మీకు ఏ కాలేజీలో అయితే ఉందో ఆల్రెడీ సీట్ అక్కడికి వెళ్ళి నాకు సర్టిఫికెట్స్ ఇవ్వండి, ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవుతానంటే సర్టిఫికెట్స్ ఇస్తారు, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి సో రౌండ్ 2కి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ అనేది 28th వరకు ఇచ్చారు. సో ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే అక్కడ 28th వరకు మీరు ఫ్రీ ఎగ్జిట్ అయిపోయి ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రౌండ్ 3లో జాయిన్ అవ్వచ్చు. సో వన్స్ మీరు వెళ్ళి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి జాయిన్ అయ్యారు అంటే మళ్ళీ రివర్ట్ బ్యాక్ రావడానికి ఉండదు, 2 స్టేట్లకి రివర్ట్ బ్యాక్ రావడానికి ఉండదు. ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 సీట్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు కన్ఫర్మ్డ్ సీట్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి మీకు ఏదైతే కాలేజీలో ఆల్రెడీ సీట్ ఉందో ఆ కాలేజీలో సీట్ అనేది మీరు వదులుకొని సో అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని ఏఐక్యూ రౌండ్ 3లో
మీరు డైరెక్ట్గా వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి కొన్ని రూల్స్ మాట్లాడుకుందాం. సార్ నాకు ఏఐక్యూ రౌండ్ 2లో సీట్ ఉంది, రిపోర్ట్ చేశాను, ఏఐక్యూ రౌండ్ 3 పార్టిసిపేట్ చేశాను, కొత్తగా నాకు ఒక కాలేజ్లో సీట్ వచ్చింది. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఏఐక్యూ రౌండ్ 2 కాలేజ్ అవుతుందో ఆ కాలేజ్కి వెళ్ళాలి, రిలీవింగ్ తీసుకోవాలి, మీ సర్టిఫికేట్ తీసుకోవాలి, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వచ్చి ఏఐక్యూ రౌండ్ 3లో జాయిన్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ సార్ ఏఐక్యూ రౌండ్ 2లో నాకు సీట్ ఉంది, రిపోర్ట్ చేశాను, ఏఐక్యూ రౌండ్ 3 నేను పార్టిసిపేట్ చేశాను, నాకు సీట్ రాలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్ అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏఐక్యూ రౌండ్ 2 సీట్ ఏదైతుందో అది ఏఐక్యూ రౌండ్ 3లో అలానే ఉంటుంది. మీరు పార్ట్ ఆఫ్ రౌండ్ 3, మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి రిజైన్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు. ఓకేనా? సో ఇవి ఏఐక్యూకి సంబంధించిన రిపోర్టింగ్, నాట్ రిపోర్టింగ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన రిపోర్టింగ్, నాట్ రిపోర్టింగ్. సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ ఏఐక్యూ రౌండ్ 3 సీట్ వచ్చింది, ఒకవేళ నేను రిపోర్ట్ చేయకపోతే స్టేట్స్ కి నాట్ ఎలిజిబులా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి? ఇది నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా మంది నన్ను కాంటాక్ట్ అయ్యి దీనికోసం కాంటాక్ట్ అవుతున్నారు. సార్ వాళ్ళకి ఆల్రెడీ స్టేట్ లో ఒక సీట్ ఉంది, అదే సీట్ మళ్ళీ ఏఐక్యూలో బ్లాక్ చేసారు, సేమ్ సీట్ ని మళ్ళీ అక్కడ బ్లాక్ చేశారు. సరే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము సీట్ బ్లాక్ చేసాం కదా, మేము డిబార్ అవుతామా, స్టేట్ లో ఎలిజిబిలిటీ ఉంటుందా? ఈ టాపిక్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? మీరు నేర్చుకోకండి, ఎందుకంటే ఇన్ని బ్లాకులు చేయొద్దు, సీట్ బ్లాక్ అనేది చేయొద్దు. సో సీట్ బ్లాక్ చేశారు కాబట్టి సో అది మీరు అలానే డిబార్ అవుతారా, స్టేట్ లో ఎలిజిబిలిటీ ఉంటుందని చూసి చెక్ చేసుకోండి. సో దయచేసి సీట్ బ్లాకింగ్ అనేది చేయకండి. అలాంటి చేస్తే ఎంత మంది సీట్ బ్లాక్ చేశారనేది నేను చూపిస్తాను మీకు. వన్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మన విజన్ అప్డేట్ వెబ్సైట్ లోనే మీకు చూపిస్తాను. దాని నుంచి మీరు చూడొచ్చు ఎన్ని సీట్ బ్లాక్ అయినాయి, దానివల్ల ఎవరెవరికి సో లాస్ అయింది, ఎవరెవరికి బెనిఫిట్ అయింది. సో సీట్ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుంది, సెక్యూరిటీ డిపాజిట్ ఉంటే కదా పోతుంది. సో మీరు లాస్ అయ్యారు, ఇంకొక స్టూడెంట్ లాస్ అయ్యారు, ఇలా చాలా మంది చేశారు, అవి నేను మీకు చూపిస్తాను. సో స్టేట్ లో రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, రౌండ్ 3కి సంబంధించి రిపోర్ట్ చేయకపోతే అనేది అలా సస్పెన్స్ లోనే ఉండనివ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.